Step into Value Zone హైపర్ మార్ట్ పటాన్చెరు. దళితులు క్రిస్టియన్ మైనారిటీలుకి గతంలో వైసీపీ పట్ల సానుకూలమైనటువంటి దృక్పథం ఏదైతే ఉందో, సాఫ్ట్ కార్నర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు తగ్గింది, వీళ్ళు వేరే వైపు చూస్తున్నారు అనేటువంటి మాట ఒకటి వినపడుతుంది. మాట పాడ తెలుగుదేశం వాళ్ళ ప్రచారం అదే మీరు నన్ను అడిగారు. ఎందుకంటే నిన్న మొన్న నేను చూశాను, ఈనాడంటే తెలుగుదేశం కరపత్రికలుగా మారిపోయింది కదా, పూర్తి స్థాయిలో మారిపోయింది కదా. ఎస్సీలకు వారం రోజుల్లో అదే రోజుకి ఎంతమందిని హత్య జరుగుతున్నాయి, లేకపోతే నెలకి ఎంతమందిని హత్య జరుగుతున్నాయి, దిక్కుమాలిన చెత్త వార్తలని రాస్తున్నారు. నిజం దుర్మార్గం అండి. నేను 46వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాను ఈ ఫీల్డ్లో. ఇంత నీచంగా ఎప్పుడు రాయలేదు. నీచంగా అంటే నీచం. పోనీ రైట్ ఇవాళ రాశారండి, మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ ఇదే రాస్తారు చూడండి. ఇది ఇప్పుడు నేను చెప్పడం కాదు, గత ఏడాది కాలంగా జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఈనాడులో లేదా తెలుగుదేశం వారు ఇప్పుడు వాళ్ళు ఏదో మాలల మీటింగ్ అని ఇట్లా ఏదో పెట్టుకుంటూ వెళ్తున్నారు కదా, దీన్ని బట్టే మీకు ఏమర్థమవుతుంది? జగన్ దళిత వర్గాల్లో, బలహీన వర్గాల్లో అత్యంత బల సంపన్నుడుగా ఉన్నాడని, శక్తిమంతుడుగా ఉన్నాడని అర్థమవుతుంది. లేకపోతే ఈనాడు వాళ్ళు పనిగట్టుకుని ఇట్లాంటి ఎందుకు రాస్తారు? ఈ చెత్త అంతా ఎంతో కొంతమందిని ప్రభావితం చేయాలి, దళిత వర్గాల్ని దూరం చేయాలి. ఎందుకు దళిత వర్గాలు దూరం అవ్వాలి? అమ్మఒడి వస్తున్నందుక, లేకపోతే దళితుల కోసం ప్రత్యేకమైన స్కీములు అమలు చేస్తున్నందుక, లేక చేయూత కింద డబ్బులు ఇస్తున్నందుక, వాళ్ళందరికీ ఇంటికే తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తున్నందుక, వాళ్ళందరికీ గ్రామ వార్డు సచివాలయాలు పెట్టి వాళ్ళకి పరిపాలనకి ఇంటి గుమ్మం దగ్గరికి తీసుకొచ్చినందుక, వాలంటీర్ల వ్యవస్థ సృష్టించినందుక, వాళ్ళకి ఎప్పుడు లేని విధంగా స్కూళ్ళు బాగు చేసినందుక, ఆసుపత్రులు బాగు చేసినందుక. నేను ఈ మధ్య తెనాలి వెళ్ళాను, ఆశ్చర్యం వేసింది. ఒక క్లినిక్ అంట, గవర్నమెంట్ క్లినిక్ కొత్తగా, దాంట్లోకి జనం వెళ్తున్నారు. ఇంతమంది ఉన్నారు ఏంటంటే కొత్తగా పెట్టిన హెల్త్ క్లినిక్ అంట. సో ఇవన్నీ చేసినందుకు దళిత క్రిస్టియన్లు దూరం అవుతారా? ఎందుకు దూరం అవుతారు? పోనీ వాళ్ళకి మరి ఇదే తెలుగుదేశం పార్టీ వారు క్రైస్తవులకి ప్రామినెన్స్ ఇస్తున్నారు, క్రైస్తవ మతం అని ప్రచారం చేసి వచ్చారే, అప్పుడు వాళ్ళెవరు దూరంగా లేరా? ఇవన్నీ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మతం అవకాశం వస్తే మతాన్ని వాడుతున్నారు, కులం అవకాశం వస్తే కులాన్ని వాడుతున్నారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్కి వెళ్ళి ఏమన్నారు? క్రీస్తుని నమ్మినదే వారికి విజయం తథ్యం, అసలు అపజయమే లేదన్నారు. మరి అది క్రైస్తవ ప్రచారం కాదా? మరి వీళ్ళ మీదేమో జగన్ గారి మీద అన్యాయంగా ప్రచారం చేశారా లేదా? మరి అప్పుడు దళితులంతా ఆయన వైపు ఉన్నట్టే కదా, క్రిస్టియన్స్ కూడా. మరి ఇప్పుడు మారిపోయారా సడన్గా? అంటే మీరు కాంట్రడిక్షన్స్ని దయచేసి అర్థం చేసుకోండి. పత్రికల్లో ఎంత వ్యతిరేకంగా రాస్తే అంత బలంగా ఉన్నట్లు అర్థం. మొన్న అరాచక శక్తులు అడ్డా అని మళ్ళీ ఒక కథను రాశారు, మొత్తం చదవండి. అది ఇదేం జర్నలిజం, దిక్కుమాలిన జర్నలిజం, ఇట్లా కూడా వార్తలు రాస్తారా అని మీకు అభిప్రాయం కలుగుతుంది. మీరు చదివారో లేదో నాకు తెలియదు కానీ. సో ఇట్లా జగన్ ఎంత శక్తివంతుడుగా ఉన్నాడన్నది ఇటువంటి వాటి ద్వారా జరుగుతుంది. నిజంగా దళితులు ఎవరైనా దూరంగా వెళ్ళుంటే ఈ పాటికి అక్కడ చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు అసలు వాళ్ళ బాధ అంతా ఏంటంటే, శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయి, ఎవరు రిజెంట్మెంట్ చెప్పట్లేదు, తగాదాకి వెళ్ళట్లేదు, ఆందోళన లేవు. చంద్రబాబు గారి టైంలో ఎన్ని ఆందోళనలు జరిగినాయి, ఎన్ని గొడవలేని, అవేమి ఇప్పుడు జరగట్లా. వీళ్ళు సృష్టించేది తప్ప, రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదంలో పడిపోయిందని ప్రచారం చేయడం తప్ప అక్కడ ఏం జరగట్లేదు. దాంతో జుట్టు పీక్కుని ఇట్లాంటివన్నీ ప్రచారం చేస్తున్నారు. దయచేసి మీలాంటి వాళ్ళు ఒకవేళ ప్రశ్నగా వేస్తే సంతోషమే, కానీ మీలాంటి వాళ్ళు అట్లాంటి అభిప్రాయానికి మాత్రం రావద్దని నా సూచన. మీరు ఒకవేళ అభిప్రాయానికి రావాలంటే ఒకసారి రాష్ట్రంలో తిరగండి, చూడండి. ఒకే రోజు ఉదాహరణకి ఇక్కడ హైదరాబాద్లో 5 నేరాలు జరిగినాయి. ఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం అయినా, జగన్ గారి ప్రభుత్వం అయినా ఏ నేరాన్ని ఎంకరేజ్ చేయదు కదా. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించి చర్య తీసుకోవాలి, అంతే కదా. కేసీఆర్ గారి గవర్నమెంట్ అయినా ఇంకోటైనా. కానీ ఇక్కడ 5 హత్యలు జరిగితే, కానీ 5 హత్యలు లేకపోతే ఇంకో నేరాలు రకరకాల రూపాల్లో జరిగితే ఈనాడులో ఎక్కడైనా ఫస్ట్ పేజ్లో బ్యాన్ చేశారండి? అక్కడ ఒకటి జరిగింది అనుకోండి, మొత్తం అసలు అంతా వైసీపీకి చుట్టేసి పెద్ద బ్యానర్ కదలడానికే ఇస్తున్నారు, ఒక కులానికి అంటగట్టేస్తారు. ఇప్పుడు ఎందుకు అది మళ్ళీ ఒకసారి ఉదాహరణ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఎవరో పాపం ఆత్మహత్య చేసుకున్నారంట. దానికి వెంటనే చంద్రబాబు గారు ట్వీట్, వైసీపీ పాత్ర ఉందని. తెర చూస్తే అతను వీడియో బయటపడితే అట్లాంటిది ఏమీ లేదని తేలింది. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా దళితులు, బలహీన వర్గాలు, పేద వర్గాలు మొత్తం జగన్ గారి వెనక నిలబడ్డారు. కాబట్టి ఇప్పుడు
పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ దాన్ని ఎట్లా చెడగొట్టాలనేది వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. అది రాజకీయంగా వాళ్ళు అట్లా చేసుకోవటం నేను తప్పు పట్టను. కానీ ఇండిపెండెంట్గా జర్నలిజంలో ముసుగులో ఈ దందా చేస్తున్నటువంటి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ పనిగట్టుకుని అభూత కల్పనలు అబద్ధాలు రాస్తూ రోజుకు లక్షల కాపీలు, కొన్ని లక్షల కాపీలు అయితే జనం మీదకి వదులుతారు కదా, జనాన్ని భయపెట్టే ప్రక్రియలో భాగంగానే చివరికి మీలాంటి తెలివైన వాళ్ళని కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాయి. ఓహో నిజంగానే ఏమైనా జరుగుతుందేమో, వాళ్ళు దూరం అవుతున్నారేమో అని. వాళ్ళు దూరం కాలేదు అనటానికి వాళ్ళ వార్తల ఆధారం, వాళ్ళు రాస్తున్నటువంటి తీరుతెన్నుల ఆధారం అని నేను నమ్ముతున్నాను. ముద్రగడ గారు వైఎస్ఆర్సీపీలోకి వస్తారని చెప్పి మాట వినపడుతోంది గట్టిగా. ప్రచారం అయితే జరుగుతున్నమాట వాస్తవం. కానీ ఆయన తత్వానికి గవాలను అట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వైసీపీలోకి ఇట్లా వస్తారా అనేది నాకైతే ఒక చిన్న డౌట్. ఎందుకంటే ఆయన 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నారు, 4 సార్లు ఎమ్మెల్యే, ఎంపీ. తర్వాత ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ కెలకపోతే ముద్రగడ అసలు ఎందుకు స్పందించేవారు? ఆయన కెలికి తిట్టించుకున్నాడు తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఆయన జోలికి వెళ్ళకపోతే ఆయన అసలు ఆయన పని ఆయన చేసుకుంటూ ఉండేవాడు. ఆయన అడిగినాటికి ఒక్కదానికి సమాధానం చెప్పగలిగాడా పవన్ కళ్యాణ్ గారు? అయితే అవన్నీ వైసీపీ వాళ్ళే చేయించారని చెప్పి మళ్ళీ జనసేనకు సంబంధించిన వాళ్ళు కొందరు, ఇంకెవరో తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా విమర్శలు చేస్తే చేసి ఉండొచ్చు. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆయన ఇవాళకి కాదు ఫ్రెండ్, అంతకుముందు ఆయన తండ్రి గారు, తాతగారు అందరూ. అంత మాత్రం చేత మరి వస్తే ఈ పాటికి వచ్చి ఉండొచ్చుగా. 2019లో మంచి అవకాశం కదా, అప్పుడు వైసీపీ వేవ్ నడుస్తోందనే సంగతి కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైనా, జర్నలిజంలో ఇలాంటి అనుభవజ్ఞులకైనా అందరికీ అవగాహన ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వస్తుందని. ఆ రోజుల్లో నన్ను ఎలక్షన్కు ముందు ఎంతోమంది టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే జగన్ కలవబోతున్నారు, ముఖ్యమంత్రి కాబోతున్నారని మనబోటి వాళ్ళందరం చెప్పాం కదా. సో ఆ పరిస్థితి ఆయనకి తెలుసు కదా, అయినా కూడా ఆయన చేరలేదు కదా, చేరటం పోటీ చేయటం ఏం చేయలేదు కదా. మరి ఆయన అప్పటికే కాపు ఉద్యమం ఆ గొడవల్లో ఆయన ఆ వ్యవహారాల్లో ఆయన తలమునకలై ఉన్నారు. ఇప్పటికి మళ్ళీ 5 ఏళ్ళు గడిచింది. ఒకవేళ వస్తే తప్పేం కాదు. ఆయన అంటే చాలా గౌరవంగా మాట్లాడారు వైసీపీ వారు, ఆయన్ని తిట్టారు తెలుగుదేశం వారు, ఆయన కుటుంబాన్ని తిట్టారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన్ని తిట్టిన వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నారు. అంత మాత్రం చేత ఈయన వైసీపీకి వచ్చేస్తారని మన దగ్గర ఏమి ఆధారాలు ఏమి లేవు. ఇంతవరకు ఆయన ఏమి అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక ప్రచారం ఏమంటే ఆయన కాదు ఆయన కొడుకు వస్తారని. కాకపోతే పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తాను ప్రకటించారు కూడా. కానీ ఆ సవాల్కి పవన్ కళ్యాణ్ గారు స్పందించలేకపోయారు. ఎస్ నేను రెడీ, ఇద్దరం చూసుకుందాం అని అని ఉంటే అప్పుడు ముద్రగడ గారు పార్టీ తరఫున పోటీ చేస్తారా లేక ఇండిపెండెంట్ గా చేస్తారా అనే చర్చ వచ్చింది. ఆయన ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు కాబట్టి దీనికి ఈ ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకడానికి టైం పడుతుంది. అది రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, నాట్ దట్ జరగకూడదని ఏమి లేదు. కానీ ఆయనంతటికి ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరతారా అంటే నాకు కొద్దిగా డౌట్. ఆయన పిల్లలు లేకపోతే ఇంకెవరన్నా ఆయన సమీప బంధువులు ఎవరైనా చేరితే చేరవచ్చు, అంత తప్పితే ఐ డోంట్ థింక్